ఈరోజు వాగ్దానం. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ప్రియ సహోదరి సహోదరులారా, అనేక మంది ఈరోజు తను తాను హెచ్చించుకోవటాన్ని బట్టి వారి ఉద్యోగంలో, వ్యాపారంలో, పనిబాట్లలో, వారి జీవన శైలిలో ఎన్నో విధాలుగా తగ్గించబట్టు, నష్టపోవటం, ఇబ్బంది పడటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎవరైతే తను తాను తగ్గించుకుంటున్నారో దేవుని చేత వారు హెచ్చించబడుతున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ యొక్క స్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి ఈరోజు చాలామంది నిన్ను వేలన చేయొచ్చు, నిన్ను తోలనాడచ్చు. చాలామంది నిన్ను తునీకరించవచ్చు, నిన్ను అవమానించవచ్చు, నిన్ను నిందించవచ్చు. ఎందుకనగా నీ స్థితి గొప్పగా లేదు కాబట్టి. అయితే అయినప్పటికీ నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో నువ్వు నమ్మకంగా నడుచుకున్నట్లయితే రాబోయే రోజుల్లో నువ్వు హెచ్చించబడతావు. ఎవరైతే నిన్ను త్వరనాడారో, నిందించారో, అవమానించారో, తునీకరించారో వాళ్ళందరి ముందు ప్రభు నిన్ను హెచ్చించి అభివృద్ధి చేసి విస్తరింప చేయబోతా ఉన్నాడు, వర్ధిల్లింప చేయబోతా ఉన్నాడు.